ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని 6వ వార్డు పరిధిలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో నేరాలకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పట్టణంలో మన తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం కాటన్ చర్చి ఇక్కడ గూడూరు పట్టణంలో జరిగింది. అరిద్ది వాడి దగ్గర ప్లస్ మిగతా అశోక్ నగర్ లేకపోతే ఈ పక్కన ఇది మాయబజార్ ఈ సెంటర్లు కలిపి మనం అన్ని కలిపి మన కాటన్ చర్చి చేయడం జరిగింది. దీంట్లో సుమారుగా మనకి కొంతమంది ఇక్కడ గంజా అమ్మే వాళ్ళ సస్పెక్ట్ కూడా ఉన్నారు. వాస్తవంగా అయితే అవి కూడా చేయడం జరిగింది. వాళ్ళతో పాటు మిగతా అన్సోషల్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయని చెప్పి ఇక్కడ రౌడీ షీటర్లు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది. దాంతోపాటు మిగతా వెహికల్స్ కూడా దొంగ వెహికల్స్ కొంతమంది ఏంటంటే రిజిస్ట్రేషన్ లేకుండా ఎక్కడెక్కడో తీసుకొచ్చి కొనుక్కోవడం వీళ్ళు ఇక్కడ తెలియక లేదా ఏం జరిగిందో తెలియదు. వాటి మీద కూడా ఒక 17 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. 17లో రిజిస్ట్రేషన్ ఎవరికొని ఉంటే వాటిని డిస్పోజ్ చేసి మిగతా మనకి కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈరోజు మొత్తం మా సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు, రూరల్ ఎస్సీఐ గారు అండ్ ఎస్ఐస్, రూరల్ ఎస్ఐ గారు అండ్ టౌన్ ఎస్ఐ అందరూ కూడా మన సిబ్బంది సుమారుగా ఒక 60 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో